సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఉన్న ఎటామ్ జూనియర్ కళాశాలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న కళాశాలను ఈరోజు యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కళాశాల భవనాన్ని డిఐఈఓ ఆధ్వర్యంలో మూసివేశారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ జిల్లాలో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ప్రచారం చేసుకుంటూ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయన్నారు. వాటికి ప్రభుత్వ అనుమతులు ఇవ్వడం లేదు. అదేవిధంగా షిఫ్టింగ్ పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్నామని అధికారులు వచ్చి అడిగినప్పుడు కనీసం రెస్పాండ్ కాకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పద్ధతిలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఈ కళాశాలపై గతంలో డిఐఈఓకి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. డిఐఈఓ నోటీసులు ఇచ్చినా కనీసం వాటికి రిప్లై కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరుపై సరికాదన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలపై తక్షణమే నిఘా పెట్టాలని, అనుమతులు లేని ప్రతి ప్రైవేట్ కళాశాలను మూసివేయాలని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవితేజ, దుర్గాప్రసాద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కందిలో కొత్తగా ఒక ఆటం జూనియర్ కాలేజ్ అనేది స్టార్ట్ చేసిండ్రు. ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ వీళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేయొద్దు, క్లాసులు నడపొద్దని వాళ్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆన్సర్ మరి రేపు ఇస్తుండొచ్చు అనుకుంటున్నా. నిన్ననే నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కాలేజీకి పర్మిషన్ లేదు, రికగ్నైజేషన్ లేదు, ఫైల్ కూడా ఫార్వర్డ్ చేయడం లేదు ఇంతవరకు కూడా. కాబట్టి పిల్లలకు, పేరెంట్స్కి, సంగారెడ్డి సరౌండింగ్ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కాలేజీలో పిల్లల్ని అడ్మిషన్ చేయొద్దు. ఫీజులు కట్టి పిల్లల యొక్క భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. కాబట్టి మీరందరూ కూడా మరి పేరెంట్స్, పిల్లలు అందరూ కూడా గమనించి మరి మీ యొక్క లైఫ్ని పాడు చేసుకోకుండా, రికగ్నైజేషన్ కాలేజీలో జాయిన్ చేసి పాడు చేసుకోకుండా మరి కాపాడుకోవాలని, మరి రికగ్నైజేషన్ ఉన్న కాలేజీలు చూసి అడ్మిషన్ కావాలని చెప్పి మరి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఈ కాలేజీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్మిషన్ వస్తే తప్ప ఈ కాలేజీలో జాయిన్ కాకూడదని సంగారెడ్డి సరౌండింగ్ ప్రజలకి, స్టూడెంట్స్కి, సంగారెడ్డి పిల్లలకి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ కాలేజీని మరి సీజ్ చేయడం కూడా జరిగింది. లాక్ వేసినాము, సీజ్ కూడా చేసినాం. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యం దీన్ని ఓపెన్ చేస్తే మరి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కాలేజీ విషయంలో జాగ్రత్త వహించాలని మరొకసారి పిల్లలకి, పేరెంట్స్కి కోరడం జరుగుతుంది.